కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మాకు మంచిగా ఉందన్న, కరెంట్ ఇవన్నీ మంచిగా వచ్చింది. ఆయన అన్న 3 రోజులకే రైతు బంధు కూడా పడేది. అది పడేది కానీ రుణమాఫీ సక్క ఏకపాయి కదా. కేసీఆర్ కూడా ₹1,00,000 మాఫీ కరెక్ట్ చేస్తే ఈ లొల్లు ఉండదు. అది కూడా కాలేదన్న, అది కొంతమందికి వాళ్ళు ఓడిపోవడానికి కారణమే అది ఫస్ట్ మొన్న. అవునన్నా, అంత దొబ్బి తింటున్నారు అసలు. వాళ్ళు ఓడిపోవడానికి కారణమే అది ఫస్ట్. రైతులు పట్టించుకున్నాడే లేడన్నా. సరే అన్న, ఓకే. రైతులు పట్టించుకోవడానికి అధికారులు ఉన్నారట కదా, గ్రామాలలో పట్టించుకుంటారట కదా చాలా. ఏం పట్టించుకుంటున్నారన్న, చెప్పుకోవడం వరకు లంచడలు. మన పొంగులేడు సీన్ అన్న మాకు మంత్రి, ఆయన కూడా నిలవేసామన్నా మేము. అనేది మంత్రి ఎమ్మెల్యేలు కాదు, మీ దగ్గర డిఏఓలు ఏఓలు బాగా పనిచేస్తారట కదా. ఏందన్న చేసేది ఇదే పని, వాళ్ళ బొంద రావటం కూర్చొని వెళ్ళిపోవడం అంతే. ఎందుకు కూర్చొని వెళ్ళిపోవడం? గిడ చూడు ఒకసారి ఏమన్నా మెసేజ్ పెట్టిరు, ఏమన్నా పెట్టిర్రన్న. ఒక్కసారి నువ్వు ఒక్కొక్క కామెంట్ వినాలన్నా నువ్వు ఇప్పుడు. ఇక చూసుకో ఇక. జర్నలిస్ట్ గారు, డోంట్ బ్లేమ్ ఏఈఓస్, వాళ్ళు ఏం చేయలేరు రైతు భరోసా గురించి. మీకు వీలైతే వ్యవసాయ శాఖ మంత్రికో వ్యవసాయ కమిషనర్కో కాల్ చేసి అడగండి, తెలుస్తుంది. ఓకే రైట్, బరబ్బర్ అడుగుతా నేను. ఏసీ రూమ్లో కూర్చొని ఏఈఓల మీద పడి ఏఈఓల మీద కామెంట్లు చేయడం కాదు, ఎండలో పొలంలో తిరిగి వర్క్ చేస్తే తెలుస్తుంది వాళ్ళ బాధలెట్టి అనేది ఇంకొక ఆయన. వీళ్ళందరి పేర్లు చూడరు మీరు. ఈ వీడియో నిన్న ఏఈఓకి ఫోన్ చేసిన కదా, అడిగితే వాళ్ళు చెప్పే చూడుర్రి. ఏసీ రూమ్లలో కూర్చొని అడుగుతున్నమాట. సరే నేనంటే ఏసీ రూమ్లో కూర్చొని అడుగుతున్నా, మరి రైతులు గ్రామాలలో చెప్పులారా ఇలా మీ దగ్గర తిరుగుతారు, మరి వాళ్ళకి సమాధానం చెప్తురా మీరు? మందాగి ఎందుకు వస్తారన్న రైతులు? వీళ్ళు తిరుగుతుంటే మాకు రుణమాఫీ కాలేదని బ్యాంకుల ముందల మందు దాగి బైకులు గాలు పెట్టుకోవడం ఇవన్నీ ఎందుకు చేస్తారన్న రైతులు? అట్లా కాదు, వాళ్ళకే బాధలు ఉన్నాయట ఈ రాష్ట్రంలో. అంటే నేను అందరు ఏవోల గురించి చెప్పట్లేదు, మంచిగా పనిచేసేటోళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఫోన్ చేసిన ములుగుల భావన కావచ్చు, లేకపోతే ఇంకో రమ్యశ్రీ కావచ్చు, ఇంకో సాగర్ కావచ్చు, ఇంకో రాఘవ్ కావచ్చు, ఇట్లా 100 పేర్లు ఉన్నాయి నా దగ్గర. పని చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, పని చేసేటోళ్ళు రెస్పాండ్ అయ్యేటోళ్ళు ఉన్నారు, కానీ పని చేయని దొంగలు చాలా మంది ఉన్నారు. రైతులకు సరిగ్గా స్పందించిన వాళ్ళు ఉన్నారు, ఫోన్లు ఎత్తని వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సరే మేము బిజీ ఉంటాం. ఇగో ఒక్కొక్కరు ఏం చెప్తారు చూడన్నా, అలాట ఏఈఓలు ఏం చేస్తారు, మా పనికి ఇదే అని చెప్పి ప్రభుత్వం మీదకి ఎగదోనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక చూడండి, ఏఈఓ డ్యూటీ ఓన్లీ రైతుల బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం వరకు మాత్రమే. ప్లీజ్ ముందు మీరు తెలుసుకోగలరు, ఫోన్లు ఎత్తే పరిస్థితిలో ఏఈఓలు లేరట. వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళకి డిసిఎస్ అనే వర్క్ ఉంది, పొలంలో వెంటబడి తిరుగుతున్నారంటూ. సరే పొలంలో వెంటబడి తిరుగుతున్నారంటే ఎవరి కోసం తిరుగుతున్నారు నాకు అర్థం కాలేదు. జీతంగా ఫ్రీగానా? ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతం తీసుకుంటూ పనిచేస్తారా, లేకపోతే వట్టిగా ఉన్నారా? ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏఈఓలు. కనిపిస్తూ ఉంది కొంతమంది ఏఈఓలు. ఇగో ఈ మెసేజ్ చూస్తే చెప్పొచ్చు అన్న, ఇగో మొత్తం గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు బరాబర్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు వస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతూ డైరెక్ట్గా కొంతమంది రైతులకే చెప్తున్నారట ఏఓలు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పడ్డది, కానీ ఇలా వచ్చినాక మాకు కూడా కష్టమవుతుందని చెప్పి ఇలా మంత్రినో వ్యవసాయ శాఖ కమిషనర్నో లేకపోతే ముఖ్యమంత్రినో బదనాం చేసే కుట్రలో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు గతంలో కేసీఆర్ దిగిపోవడానికి పోలీసుల కారణం ఎట్లయితే అయిందో, ఇలా ఈ రాష్ట్రంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతే మాత్రం ఇది వేయలేదని చెప్పి ఇలా రైతులు చెప్తా ఉన్నారు. డైరెక్ట్ రైతులతో చెప్తా ఉన్నారట. అన్నా రేషన్ కార్డు కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్న ఈ మధ్య. ఇదే నాకు మామూలుగా హార్ట్ ప్రాబ్లం అయిందన్న. హార్ట్ ప్రాబ్లం అయితే నేను మళ్ళీ హైదరాబాద్ లెటర్ ఇస్తే మేడం మమతా నుంచి హైదరాబాద్ పోయి సైన్ పెట్టించుకొని స్టెంట్ వేయించుకున్నాను. ఓకే, అది మొన్న రేషన్ కార్డులో పేర్లు వచ్చినాయి, అది ఇంతవరకు ఆ రేషన్ కార్డులు వచ్చినాయి కూడా లేదు మే అన్న. ఏం చేద్దాం? వాళ్ళు చెప్పడం ఏంటిదంటే, మేము ఖాళీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాము, అండ్ ఇంకా ఆ పోర్టల్ ఏదైనా డేటా ఉంటే చూసి చెప్తాం తప్ప మాకు ఈ సంబంధం లేదని డైరెక్ట్గా ఏఓలు పెట్టిన మెసేజ్లు మీరు ఈ వీడియో కింద మొత్తం ఉన్నది. ఒక ఆయన పెట్టిండు చూడన్నా, అది కాదు ఒక మాట చూడు. ప్రతి పిచ్చకుంట్ల బాడుకవు న్యూస్ చదువుడే కానీ నిజ నిర్ధారణ సరైన అవగాహన లేకుండా తానే ఒక అపర మేధావిలాగా భావించి ఫోన్లు చేసి ఒక సిఐడి లాగా బిల్డప్ ఇస్తాను అంటూ. అరే గ్రామాలల్లో రైతులకు మీరు ఇచ్చిన స్పందనను చూసినాక వచ్చిన బాధ ఇది. నాకు బాధ లేదు, నన్ను అంటే అన్నావు, నాకు అసలు బాధ లేదు. ఎందుకు తెలుసా? నాకు ఇదే కావాలి. మీరు స్పందించరు చూడుర్రి, ఈ ఏవోలు స్పందించరు ఏదో నాకు కాదు, నా వీడియో కిందనో లేకపోతే నేను కాల్ చేస్తారో నాకు స్పందించకుండ్రి, గ్రామాలలో రైతులకు స్పందించుర్రి. నేను ఒకటి అడుగుతా ఉన్నా అన్న, నువ్వు లైన్లోనే ఉండన్నా, ఇలా వీళ్ళదేందో చూద్దాం. ఇగో ఈ మెసేజ్ పెట్టి రీల్లే. నాకేం బాధ లేదు, నన్ను తిట్టినా సరే మీకోసం రైతుల కోసం పడతానని నాకేం బాధ లేదు. కానీ ఒక మాట అన్న, 4వ విడత గురించి గ్రామాలలో ఏఓలు ఏఈఓలు ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వ్యవసాయ శాఖ మనకు మెసేజ్లు పెట్టించిందన్న. 4వ విడత రుణమాఫీ సమాచారం.
4వ విడత రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లకు విడుదల చేసింది. వారం తర్వాత రుణమాఫీ డబ్బులు రైతుల లోన్ అకౌంట్లో జమ అవుతాయి. వారం తర్వాత జమ అయితే అని చెప్పిన వ్యవసాయ శాఖ మరి ఇప్పటిదాకా జమగాని రైతుల డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఎవరు చెప్తారో చెప్పురు సమాధానం. దీంతో పాటు నువ్వు లైన్లో అన్న. దీంతో పాటు మరి కాని రైతుల డేటా మీకు ఇస్తే మీరు చేపిస్తారా? వాళ్ళు అడిగితే మీరు ఏం చెప్తా ఉన్నారు నాకు చెప్తలేరా? మీరు లైవ్లో కాల్స్ వింటలేరా డైలీ? ఇగో చూడరు ఇంకోటి, లిస్టులో పేరున్న రైతులు బ్యాంకులో డబ్బులు పడలేదని ఆందోళన పడొద్దు. మెయిన్ బ్రాంచ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి రుణమాఫీ డబ్బులు వారం రోజుల తర్వాత జమ అవుతాయి. వారం కాదు, అది రిలీజ్ చేసింది నవంబర్ 30న. డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి మధ్యలో ఉన్నాం. 3 నెలల కాలం అయితే ఉంది. వ్యవసాయ శాఖ కాదా ఇది పెట్టింది? వ్యవసాయ శాఖ గ్రూపుల ద్వారా తెలియజేస్తామని చెప్పి మరి వ్యవసాయ శాఖ ఎందుకు పెట్టాలి చెప్పుర్రి? అంటే ఏంటిది ఇదంతా? మీరు ఎవరిని బదనాం చేయడానికి పెట్టారు మీరు ఇదంతా? రేషన్ కార్డు లేని రైతుల కుటుంబాలకు 4వ విడతలో రుణమాఫీ జరిగిందా? వ్యవసాయ అధికారితో ఫోటో దిగిన రైతు కుటుంబాలే జరిగినాయా? అందరి అయిపోయినాయా? మరి కానీ వాళ్ళు అడిగితే మీరు సమాధానం చెప్తున్నారా? ఏం చెప్తా ఉన్నారు వాళ్ళకి చెప్పుర్రి. దీని కింద చూడుర్రి అన్న. నువ్వు లైన్లో ఉండు. నీకు బిజీ ఉంటే కట్ చేయగానే నువ్వు లైన్లో ఉండు. 2 లక్షల పైన రుణమున్న రైతు కుటుంబాలు 2 లక్షల పైన డబ్బులు ఎప్పుడు కట్టాలనేది మీకు గ్రూప్ ద్వారా తెలియజేస్తాము. 2 లక్షల పైన ఉన్న రైతు కుటుంబాలకు 5వ విడతలో రుణమాఫీ జరుగుతుంది. 5వ విడత ఎప్పుడు వస్తా చెప్పు? నువ్వేగా పెట్టింది ఇది పెట్టింది నువ్వే కదా మెసేజ్. వ్యవసాయ శాఖను పెట్టింది కదా. వ్యవసాయ శాఖ అంటే మాకు కమిషనరా లేకపోతే కింద కనిపిస్తున్న రైతులకు డైరెక్ట్గా ఉన్న ఏవోలా? కొంతమంది ఏవోలు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైగా నాది తప్పని చెప్పి నన్ను మాట్లాడుతూ ఉన్నారు. నాకు బాధ లేదు. అయినా సరే ఇక్కడ చూడండి ఒకసారి, 2 లక్షల లోపు ఉన్న బ్యాంకు ఆధార్ పేర్లు తప్పుపడిన రైతుల మరియు మీ పేర్లలో వేరే తెలియని రైతుల పేర్లు మ్యాపింగ్ అయిన రైతు కుటుంబాలకు త్వరలో పేర్లు సరిచేసి తర్వాత 5వ విడతలో రుణమాఫీ జరుగుతుంది. కావున పేర్లు తప్పుపడిన రైతులు ఆందోళన చెందవద్దని విన్నవిస్తున్నామని వ్యవసాయ శాఖ నుంచి ఈ మెసేజ్ వచ్చింది. అరే ఇదంతా కాదు, అసలు వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఒక్కసారి ఈ గైడ్లైన్స్ నేను మాట్లాడుతూ ఉండు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే, కొంతమంది మేమేదో పుణ్యానికి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, సేవ చేస్తూ ఉన్నాం, జీతాలు తీసుకుంటలేము, మీరు ఫోన్లు చేస్తే మేము ఎత్తాలా? నాకు ఎత్తకు భయ్, నువ్వు నాకు ఎత్తకు, మీరు నాకు ఎత్తకుర్రి. రైతులది ఎత్తుర్రి ఫోన్లు, మీరు ఫస్ట్ రైతులతో మాట్లాడుర్రి. రైతులు పోతే యాష్టపడుతుంటా, ఎలగొడుతుంటా ఒకళ్ళు ఎన్నిసార్లు వస్తామని చెప్పి. అంటే నాకు అర్థం కాలే నీ పని ఏంటిది మరి? నేనేమంటున్నా, ఇప్పుడు రైతులు మనకు చెప్తే అడిగినామా లేకపోతే మనం మన సొంతానికి మన ఇష్టం నాకేం నీతో ఒడ్డు పంచాయతీ ఉందా లేకపోతే ఏమన్నా నీకు నాకేమన్నా మధ్యలో తగాదా ఉన్నదా? భూమి పంచాయతీ ఉందా? రైతులు అడిగింది అడిగితే కూడా వీళ్ళకి యాస్ట్ వస్తుంది అంటే ఇక నేను ఏం చెప్పాలి వీళ్ళకి? ఇక మీరు గైడ్లైన్స్ పెట్టిరు, అదే వీళ్ళు గైడ్లైన్స్ పెట్టిరు. ఈ గైడ్లైన్స్ వ్యవసాయ శాఖ ఇచ్చింది. అది వ్యవసాయ శాఖ అంటే ఎవరన్నట్టు? వ్యవసాయ శాఖ అంటే ఎవరు మరి? మీరు కాదా? మీరు చెప్పుర్రి, మాకు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని అడుకోరు, కానీ మాదేముంటుంది, మా డ్యూటీ ఏముంటుంది అని చెప్పి మీరు చెప్పారంటే చెప్పేసేయరు, మాకు సంబంధం లేదని. వీళ్ళు ఇచ్చిన జీవోలో ఉంటుంది 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ చేస్తామని. ఇంకా చూడండి అన్న ఏమంటే వడ్డీ కట్టిందా వదిలిపెట్టలేదు అన్న. అసలు బ్యాంక్ మేనేజర్ అడిగితే మాదే ఉందన్న, వడ్డీ కట్టామన్నా మేము నిలవేసామన్నా బ్యాంక్ మేనేజర్ కూడా. ఆ రోజు మరి ఎందుకు కట్టించుకున్నావు నువ్వు అని మేము ఆల్రెడీ ఆ బ్యాంక్ దగ్గర ధర్నా కూడా చేసామన్నా. అయితే వాడు ఏం చేశాడు, మేము కట్టించుకోమన్నారండి, మేము కట్టించుకున్నాము అంతే, రుణమాఫీ అయితే కాదన్నది అది పైన నుంచండి అని వాడు తప్పించుకున్నాడు అన్న. అట్లా చేశారు మమ్మల్ని అప్పుడు. వీళ్ళు నాకు చెప్పడం కాదు, ఇక్కడ మొత్తం ఏం చేస్తున్నారంటే రైతులు అడిగితే కూడా ఏదైనా ఉంటే ప్రభుత్వంకి ఎరక మాకేం తెలుసు, గతంలో పడ్డాయి. ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఇది చెప్తా ఉన్నా, ఈ మెసేజ్ పెట్టిన ఈ అధికారులు ఎవరెవరో మరి ఇలా కథ ఏందో మొత్తం తీయర్రి. వీళ్ళు ఏమేం చేస్తుర్రు, అసలు ఎట్లా రెస్పాండ్ అవుతుర్రు, మరి గ్రామాలలో రైతులకు రెస్పాండ్ అవుతుర్రా లేదా, మరి గతంలో ఉన్నప్పుడు బాగా పడ్డాయి ఇప్పుడు మేము ఆపినామా అన్నట్టుగా మొత్తం ఎట్లా చెప్తున్నారు అంటే, మరి గత ప్రభుత్వం బాగా వచ్చింది బాగా చేసింది అని చెప్తూ మరి కొంతమంది బీఆర్ఎస్ సానుభూతి పరులు ఉన్నారేమో నాకు డౌట్ వస్తూ ఉంది. ఏవోలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సిద్ధమైపోయారు వీళ్ళంతా. ఈ ఐడియాలు మొత్తం ఇంటెలిజెన్స్ చూడాలి, చూసి మరి ఏదో మేము తప్ప ఎవరు కష్టపడతలేడు ఈ రాష్ట్రంలో అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫోన్లు ఎత్తడానికి నేను అప్పటికి చెప్పిన, ఏదైనా మీటింగ్లు ఉండొచ్చు, ఏదైనా బిజీ ఉండొచ్చు, పర్వాలేదు, అయినా సరే రైతులకు కూడా స్పందిస్తలేనట్టున్నారు, అందుకోసమే కదా మాట్లాడిందని మనమంటే ఇలా డైరెక్ట్గా ఉన్నదన్న. ఇగో గతంలో పడ్డాయి కదా, ఇగో ఇక్కడ చూడండి అన్న, ఏవో ఆన్సర్ చేయకపోతే వాళ్ళపై ఆఫీసర్స్ కూడా ఉంటారు, పై ఆఫీసర్స్ ఎగదోస్తురు. ఏవోలు పనిచేసుడు చేతగాక అంటే వాళ్ళ దగ్గర డేటా లేక, వాళ్ళ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేక చక్కగా పై అధికారుల మీద, ఇంకా పైగా ఏమంటాడు ఆఫీసర్ కూడా ఉంటారంటే ఏవో
ఏదో డిఏఓ రైతు భరోసా నోడల్ ఆఫీసర్స్ అని ఇంకా చాలా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని అడగాలి. అంటే అంతేగాని అకౌంట్ కొట్టినోడే డబ్బులు వేయాలంటే కాదు. 12 సీజన్స్ అంటే 6 సంవత్సరాల నుండి కరెక్ట్గా వచ్చిన రైతు బంధు అంటూ ఇగో కేసీఆర్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండు ఒక ఆయనగా. గతంలో బాగా వచ్చింది, ఇప్పుడు వస్తలేదు అని మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతూ ఉంది. గ్రామాలల్లో ఏవోలు చేస్తున్నట్టు కొంతమంది ఏవోలు, మళ్ళీ అందరి గురించి చెప్పట్లేదు, నేను పని చేసిన ఏవోల గురించి చెప్పట్లేదు, పని చేస్తున్న వాళ్ళ గురించి నేను అడిగింది స్పందన మాత్రమే. మిమ్మల్ని పైసలేమని అడగలే. రైతు భరోసా ఎందుకేమని మినిస్టర్కి నేను చేస్తాను, మినిస్టర్కి ఇప్పుడు మినిస్టర్కి చేసి మీ ఏవోలంతా గ్రామాలల్లో రైతులను మంత్రి దగ్గరకు అడుక్కపోర్రి, ముఖ్యమంత్రి దగ్గరకు అడుక్కపోర్రి, మమ్మల్ని ఏమడుతున్నారని చెప్పి ఎగదోస్తురట. మరి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కూడా చేస్తూ ఉన్నారు ఈ దొంగలంతా కలిసి. ఇది గమనించుకోవాలి. మీ అధికారులు ఎవడెవడో మరి ఇట్లా ఇగో ఈ మెసేజ్ చూడరు, మొత్తం ఇలా పెట్టినో డిలీట్ చేస్తాడు ఊరి, మొత్తం స్క్రీన్ షాట్లు పెట్టి పెట్టన్నా. ఇంటెలిజెన్స్ అన్న చూడాలి, లేకపోతే మొత్తం ఆ సీఎంకు సలహాదారులను చూసుకోవాలి. ఇవన్నీ కూడా అధికారులు మాకేం సంబంధం, అధికారులు అడకపోండి, మేము ఎక్కువ కష్టపడతామని పై అధికారులు పని చేయనట్టు చెప్తా ఉన్నారు. ఇలా ఉన్నాయి ఇలా మెసేజ్లు, ఒక్కొక్క మెసేజ్ చదవండి మీరు. అసలు మా పై అధికారులు ఎవడు పని చేయడు, మేమే కష్టపడతాం గ్రౌండ్ లెవెల్ అంటూ. మీరు కష్టపడుతుండొచ్చు, మిమ్మల్ని పడతలేరని ఎవరు చెప్పలేరు. మీ స్పందన కరువైందని చెప్తా ఉన్నాం. ఇలా మీరు కాకపోతే ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ ఎవరు? వ్యవసాయ శాఖకు ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ ఎవరు? మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు? రైతులకు మీరు కాకపోతే గ్రామాలలో ఎవరు దొరుకుతారు? జీతాలు తీసుకుంటున్నందుకు మీరు కదా స్పందించాల్సింది వాళ్ళకి. అది ఎట్లా వదిలేస్తారు మీరు? ఇలా నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం గ్రామాలలో ఏవోలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏవోలు ఆ ఏవోలు కూడా మొత్తం బయటకు తీయరు లిస్ట్ అంతా. రైతులను ఎగదోస్తూ ఉన్నారు. మేమేం చేస్తాం, ప్రభుత్వం ఇవ్వకపోతే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా, అది ఉన్నప్పుడు బాగా ఇచ్చినాయి కదా అని చెప్పి గత ప్రభుత్వం గురించి చెప్తూ ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే నేను వ్యవసాయ శాఖ మంత్రిని అడుగుతా. మీ ఏవోలు గిట్లా చెప్తున్నారట గ్రామాలలో. నా దగ్గర 100 కాల్స్ ఉన్నాయి, 100 రికార్డ్స్ ఉన్నాయి. ఏవోలు ఇచ్చిన స్పందన, ఏవోలు మాట్లాడిన విషయము, వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు రైతులకి. ఒక్కసారి కాకపోతే 4 సార్లు అడుగుతారా? చదువు రానోడు తెలివనోడు అడిగినప్పుడు నువ్వు చెప్పాలి, ఓపిక ఉండాలి. ఫోన్ ఎందుకు పెట్టుకున్నావు? గవర్నమెంట్ ఫోను జీతం తీసుకుంటలేవా? పుణ్యానికి చేస్తున్నావా నువ్వు? ఏదో దయాదాక్షిణ్యంతో చేస్తున్నాడు చెప్తావు. మంత్రికి చేసి అడుగుతా ఉండు నేను మీ ఏవోల సంగతి, పని చేయని దొంగ ఏవోల సంగతి నేను చెప్తా. అరే మీకు మాకు పనులు ఉన్నాయి, మీ పనే మాకు పని అంటే నేను నాది డబ్బా ఛానలే, నేను డబ్బా జర్నలిస్ట్నే, నేను జర్నలిజం చదవలేదు, లేకపోతే నాకేం తెలియదు అనుకోర్రి, ఉట్టోనే అనుకోర్రి, 10 ఫెయిలైన ఉన్నాయి అనుకోర్రి, నేను అసలు జర్నలిజం చదవలేదు అనుకోర్రి, ప్రజా సమస్యల కోసం కొట్లాడినోనే అనుకోర్రి, ఏదైనా చేసుకోరు మీరు. కానీ నేనేమంటా ఉన్నా, వందలాది మంది నాయకులను ఇంటర్వ్యూ చేసిన నేను ఏ పద్ధతితో అడిగాను ఆ పద్ధతితో అడిగినా ఏవోని ఎక్కడ కూడా అగౌరవపరచలేదు. ఫోన్లు ఎత్తకపోతే మీరు మాకే ఇట్లా స్పందిస్తలేరంటే మరి గ్రామాలలో రైతులకు, చదువురాని రైతులకి, బుడ్డగోసి పెట్టుకొని వచ్చిన రైతులకి మీరు స్పందిస్తారా? దోతి కట్టుకొని వచ్చిన, లుంగి కట్టుకొని వచ్చిన రైతుకు మీరు స్పందిస్తారా? ఒక పేద రైతు కోసం ఆలోచిస్తారా మీరు? అది నేను చెప్పేది. మీరు నాకు ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు మాట్లాడతావంటే అలా బాధ నాకు ఎరక. కాబట్టి నీకు ఎరక, నీ ఏంది జీతం తీసుకుంటున్నావు, నా మీద ఒత్తిడి ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. వీళ్ళు ఏవోలు మా మీద ఒత్తిడి ఉంది, ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మధ్యలో ఇరికిపోయిన మన ఫీలింగ్లో ఉన్నారు. అందుకే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇలా రైతుల నుంచి వస్తున్నటువంటి ఇంత వ్యతిరేకతని ఆపాల్సిందెవడు, స్పందించాల్సిందెవడు, చెప్పాల్సిందెవడు? మంత్రి చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. కానీ వ్యవసాయ శాఖ మరి గైడ్లైన్స్లు ఇస్తుంది, మెసేజ్లు పెడుతుంది, రైతులను ఆగం చేస్తుంది. మరి 5వ విడత ఉన్నదంటే ఎక్కడ పోయింది 5వ విడత? ఇప్పుడు ఎవరిని అడగాలి చెప్పు? పెట్టింది నువ్వు మీరే కదా, ఏవోలే కదా పెట్టింది. మరి మీరు గ్రామాలలో మీరు మెసేజ్ ఎందుకు పెట్టిరు? మీరు మీతో కానప్పుడు, మీకు తెలవనప్పుడు, ఒకవేళ అట్లాంటివి వచ్చినప్పుడు రెస్పాండ్ మీరు మీ పై అధికారులను అడగన్నా లేదా? నేను ఫోన్ చేసి రైతు భరోసా ఏమైంది మేడం, ఆయనకు రాలేదట, అందరికి వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉందంటే నీ దగ్గర డేటా ఉందని చెప్పు, లేకపోతే లేదు. ఆమె బరాబర్ చెప్పింది. నిన్న మాట్లాడిన ఏవో గారు బరాబర్ చెప్పింది, సార్ మా దగ్గర ఆప్షన్ ఏమి ఉండదు, పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఇస్తే నేను ఖాళీ చూసి చెప్పగలుగుతా అని చెప్పింది. అంతేగాని మాకు ఇవే పనులు ఉన్నాయా, మీ పనులేనా, రైతుల పనులేనా అంటే మీరు ఎవరి పని, ఏ గుడ్డిగాడిద పనులు దోమనికి మీకు జీతాలు, ఉద్యోగాలు? నాకు అర్థం కాదు. అడిగేటోడు లేకనా మీకు? మాట్లాడేటోడు లేకనా? పని చేసే ఏ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎవడైతే నిర్లక్ష్యంగా ఉన్నాడో, ఎవడైతే డ్యూటీని నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నాడో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా నేను. అన్నా ఓకే అన్నా, థ్యాంక్ యూ. హలో 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 అన్నా చెప్పండి. అన్నా నమస్తే. అదే అన్నా, ఈ రైతు భరోసా పడలేదన్నా. ఓకే అన్నా. 2 ఎకరాల 18 గుంటలే ఉందన్నా. ఓకే. మన చేసినా కదా నేను నల్గొండ గురంపూడి మండలాన్ని. ఓకే. ఇంకోటి 4వ విడత రుణమాఫీ గిట్ట కాలే అన్న. ఓకే, ఒక్క సెకండ్ అన్న లైన్లో ఉండు. అన్నా చెప్పన్నా. నువ్వు కాదు బాలన్న,
ఈ వీడియో కింద పెట్టిన ఈ అధికారుల కామెంట్లు ఏవైతే ఉన్నాయో స్క్రీన్ షాట్లు పెట్టారు, ఏం అవసరం లేదు. మనకు ఆ ఐడీలు మొత్తం కావాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి. వాళ్ళు ఏ అధికారులు ఏం పని చేసారు, ఏం చేస్తూ ఉన్నారు, గ్రామాలలో ఎట్లా స్పందిస్తూ ఉన్నారు, ఎందుకోసానికి అంత ఆత్రం మరి మీకు ఉలికిపాటు. గీ మాత్రం ఫోన్ చేసి ప్రశ్న అడిగితేనే ఇంత బాధ అవుతుంది, లేదా ఏమైంది, ఎందుకు చేస్తలేరు, ఎందుకు స్పందిస్తలేరు అంటేనే మీకు అంత నొప్పి అవుతుంది. మీకు నెల నెల జీతం పడితే మీకే ఇంత నొప్పి అయితే అసలు జీతం తెలియదు, జీవితం తెలియదు, భవిష్యత్తు తెలియదు, పంట వేస్తే వస్తుంది రాదు తెలియదు, నమ్మకం లేని బతుకులు రైతులు వేయాలా. ఆ రైతుల కోసానికి మాట్లాడితే నొప్పి అవుతుంది. అది మీకు అన్నా చెప్పండి అన్న. ఇప్పుడు అన్న ఫస్ట్ మన సీఎం సరిగ్గా లేడన్నా. నేనేమంటున్నా, అసలు సుంటా వీళ్ళందరితో పని చేపించడం చేత కానీ దద్దం ఉన్నాడు మనకి. మెయిన్ ఆయన పట్టించుకుంటలేడన్నా, ఏది ఇడిచిపెట్టిండన్నా. వీళ్ళ మీద కేసీఆర్ అసంటాడు ఉంటే ఏర్పడుతుండే వీళ్ళకి. కరెక్టే అన్న. మంత్రులు సీఎం వాళ్ళు మంచిగా లేకనే కదా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. అధికారులను ఉరికిస్తాడు ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్. నిజంగా దరిద్రం. ఇలా వ్యవసాయ శాఖ అంత దరిద్రం ఇంకోటి లేదు. ఇలా లేదన్నా, మొత్తం ఆగం రైతులు. ఓ లెక్క లేదు, పత్రం లేదు, ఓ స్లాబ్ పెట్టరు, ఓ సీలింగ్ లేదు. ఇష్టం ఉన్నట్టుగా మీకు నచ్చినట్టుగా చెప్తారు. ఇలా ఎన్నడు పడితే తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఇలా అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ జరగకపోతే మరి ఎవరిని అడగమంటారు? వ్యవసాయ శాఖ కాదా బాధ్యత? డేటా సరిగ్గా ఇవ్వలేదని చెప్పి బ్యాంకులు చెప్తా ఉంటే ఆడ సమాధానం కనిపిస్తలేదా మీకు? బ్యాంకు దగ్గర పోయి అడిగితే మొత్తం వస్తుంది, ఇంకా రాలేదని చెప్తున్నారు వాళ్ళు. అదే అన్న, నేను ఏమంటున్నా, ఇటు బ్యాంకుల చుట్టూ అటు ఏవోల చుట్టూ తిప్పుతా ఉన్నారు. మరి ప్రభుత్వంది తప్పు నేను అంటా ఉన్నా. ప్రభుత్వానికి ఇలా వీలే కదా, మరి అధికారులే కదా జీతాలు తీసుకొని పనిచేసేది. మన చేతిలో ఎంత ఉంటుందో చెప్పు, నీతో ఏదైతే చెప్పు. లేదు రైతుల నుంచి స్పందన ఇట్లా వచ్చింది, నీ పై అధికారికి చెప్పు. సార్ అడుగుతున్నారు సార్, 4వ విడతల పైసలు పడలేవి ఇంకా, వాళ్ళంతా నన్ను అడుగుతున్నారని నువ్వు పెట్టు. అది అడగరు. మాకు DCS వర్క్ ఉన్నది, మాకు DCS వర్క్ ఉన్నది, మాకు ఈ వర్కే చేస్తాం, మేము ఇంతే, మేము స్పందించాం, ఫోన్లు ఎత్తకూరి సప్పుడేగా ఊకోరు రాదు, అయిపోతుంది కదా. ఎట్లాగో మీ కుట్ర అర్థమైపోయింది. ప్రభుత్వ అధికారుల కుట్ర తెలిసిపోతూ ఉన్నది. ప్రభుత్వాన్ని బదనాం చేసి రేవంత్ రెడ్డిని దించడానికే ఈ మెసేజ్లన్నీ కూడా. గత ప్రభుత్వంలో బంగారం లెక్క పైసలు పడ్డాయి కదా, బరాబ్బర్ వచ్చినాయి కదా, ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పి రైతులను ఎగదోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా పూర్తిగా. అన్నా ఆయన దించుతూనే మంచిదన్న రేవంత్ రెడ్డికి. అదే వీళ్ళు కూడా అదే దించే ప్రయత్నాలు ఉన్నారు అంటున్నా. రైతులు బాధపడుతురన్నా. ఆయన పోతేనే దళిద్ర పోతుంది తెలంగాణకు. ఆయన వచ్చిన కాడ నుంచి రైతులకు దళిద్ర చుట్టుకుందన్న. వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా పడలే, ఏ పని ఖర్చు అయితే లేదు రైతులకు. సరే అన్న, ఓకే. ఆయనకు గద్దె దించితేనే సరిగ్గా అవుతుంది. అవునా? అంటే మధ్యలో అధికారులకు ఏం సంబంధం ఉండదా? అడిగితే చెప్పొద్దా రైతులకి? వాళ్ళు చెప్పాలి, తీసుకున్నందుకు చెప్పన్నా లేదా? చెప్పే విధానం వాళ్ళు చెప్పాలి రైతులకు. ఇంకోటి వాళ్ళు ఇయ్యంది మేము ఏడంగా తెచ్చేయాలని జర పద్ధతిగా మాట్లాడాలి. అట్లా లేదు, ఎగదోస్తున్నారు. గత ప్రభుత్వం బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని ఎగదోస్తా ఉన్నారు. పోయి వాళ్ళని అడకపోరు అని చెప్తా ఉన్నారు. మంత్రిని అడకపోండి, ముఖ్యమంత్రిని అడకపోండి అని అంటున్నాడు. ఆయన పీకనీకి ఉన్నారా వాళ్ళు? ఇక ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు అట్లా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులకి ఇది రైతుల సమాధానం. అవునన్నా, గట్టిగా అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఏం చేయలేరు వాళ్ళు. మాకు వేరే పనులున్నాయని చెప్తున్నా. మాకు చాలా పనులు ఉన్నాయి, మీ ఫోన్లు ఎత్తడానికి లేకపోతే రైతులతో మాట్లాడడానికి మా పనులు కావాలి. వాళ్ళు పని చేసేదే మా కోసం, జీతాలు వచ్చేది మా కోసం. కాదట వాళ్ళకి వేరే వర్క్స్ చాలా ఉంటాయట. ఏం వర్క్ ఉంటది? రైతుల సమస్యలే కదా వాళ్ళు చూసేది. కాదట నోడల్ ఆఫీసర్ అడుక్కోవాలి. ఎవడో గాని నేను గురంపూడి మండలంలో పోతే ఎప్పుడు పోయినా ఏది రాలేదంటున్నా. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు అన్న. లేకపోతే లేదని చెప్పడం వేరు, రాకపోతే రావట్లేదన్నా అని చెప్పడం వేరు. జీతం తీసుకుంటున్నందుకు ఓపిక ఉండన్నా లేదా? లేదు. ఇష్టం ఉన్నట్టు స్పందించకుండా మీ ఇష్టం ఏమైనా చేసుకోరు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మా పై ఆఫీసర్ని అడకపోర్రి, నోడల్ ఆఫీసర్ అట, లేకపోతే ఇంకో డిఏఓనట, మంత్రిని అడకపోర్రి, మాకే సంబంధం అంటున్నారట డైరెక్ట్గా. ఇప్పుడు అది 4వ విడత ఇచ్చిండ అన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 4వ విడత రిలీజ్ చేసిండు కదా, ఆ పైసలు రాలేవు కదా. ఎవరిని అడగాలి ఇప్పుడు మనం? అదే అది చదివి అన్న మీరు ఏవోని ఎవరిని అడగాలి? నేను అనేది ఈ గ్రామాలలో ఉన్న ఏవోని అడగన్నా అడగొద్దా? అడగాలనా? అడగద్దు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. మమ్మల్ని ఎవరు అడగద్దు, మా పని మేము చేసుకొని పీక్తాం, జీతం తీసుకొని అంటా ఉన్నారు. ఇప్పుడు అట్నే ఉంది ఇలా పని. అట్నే ఉంది, మంత్రులది అట్నే ఉంది, సీఎం అట్నే ఉంది. జీతాలు తీసుకుంటారు, వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. ఆ దొంగలు ఎట్లున్నారో ఇంట్లో కూడా కొందరు దొంగలు అట్లనే ఉన్నారు. అందుకే ఇలా నాకు మెసేజ్ పెట్టిరన్న. ఇగో పొద్దుటి నుంచి నేను రాత్రి నుంచి చూస్తున్నా,
ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తం. చిన్న దొంగలు అయితే ఇంకా గజ దొంగలు పైన ఉన్నారు, చిన్న దొంగలు వీళ్ళ కంటే పెద్ద దొంగలు వాళ్ళు మంత్రులు సీఎం. వీళ్ళ చిన్న దొంగలు వాళ్ళు పెద్ద దొంగలు. అసలు వాళ్ళ దగ్గర ఉంది మొత్తం. కామెంట్లు చూడరు, కామెంట్లు పెడుతురు చూడరు. సూపర్ అన్న, నిజం చెప్తే కాలుతుందట వాళ్ళకి, నిజం చెప్తే వాళ్ళకి కాలుతుందట. ఇగో ప్రజల్లోకి వస్తే కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్తుర్రు. అసలు మన బండి తగలబెట్టిన బ్యాంకు తగలబెడితే అయిపోయేది. ఆ బండి అనవసరంగా తగలబెట్టుకున్నా రైతు ఎవరు పాపం, ఆయన నష్టపోయిండు. ఆ బ్యాంకు తగలబెడితే ఒక మంచిగా ఏదన్నా ఒకటి జరుగు. సరే అన్న, మనము ఎప్పుడైనా గటువంటి ఆలోచన చేసేటోళ్ళం కాదే. రైతులు మన పంటను మనం తగలబెట్టుకుంటాం, మనం ఉరేసుకొని చేస్తాము. పురుగుల మందు తాగుతాడు, అదే రైతు పురుగుల మందే తాగుతాడు తప్ప ఇంకొక పని చేయడు. నష్టమే కన్నా బండి తగలబెట్టిండు పాపం రైతు. ఆ డబ్బులు రాక అక్కడ అది నష్టం, ఇక్కడ బండి నష్టం. ఆ సోయన్న ఉందా సీఎం కు? గ్రామంలో ఉన్న ఒక అధికారం కూడా గట్టిగా అడగలేడు అన్న రైతు. ఆయన ఉరుబోసుకొని చేస్తాడు కానీ ఎవరు గట్టిగా బెదిరించి కూడా అడగలేడు. దొంగ మాటలు చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాశనం చేస్తుండ్రు రైతులకు. ఎంతమంది రైతులు చనిపోతున్నారు అన్న, వేదన లేదా ఆయనకి, బాధ లేదా సీఎం గానికి? అనద్దన్నా, నేను అనేది గట్లాంటి మాటలు అద్దుతాయి. నేను మొన్న నుంచి చెప్తాను, బాధ ఉన్నది కానీ సంవత్సరం నా రైతు ఉంది. మేము అడిగినాం అన్న, ఇవన్నీ ఇవ్వమని అడిగినావా మేము? సరే అన్న, మనం అడగలేదా అన్న, మొత్తం ఆడే ఇస్తాను చెప్పింది కదా హామీలో. ఆ కేసీఆర్ మంచిగా సంవత్సరానికి 10,000 ఇచ్చేది ఎకరానికి. అది కూడా లేదు, ఇది కూడా లేదు. ఎక్కడ పోవాలన్నా, ఎవరికి అడగాలి? ఇంతవరకు రాలేదా? ఏం చేయాలన్నా? అడగొద్దట, అధికారులను కూడా అడగొద్దట, మనం సపరేట్ కూకోవాలన్నట. ఏదో ఒకటి చేస్తే మాకు సంబంధం లేదు, మమ్మల్ని కూడా అడగొద్దు అని చెప్తారు డైరెక్ట్ గా. ఇక తిరుగు పోరాటం చేస్తేనే అవుతుందేమో. ఇంకా ఎన్ని రోజులు చూస్తారన్నా? సరే అన్న, ఓకే. ఇంకా వేస్తాడు అని చూస్తుంటే ఇంతవరకు డబ్బులు రాలే. ఏం చేయాలి చెప్పన్నా మరి? ఎవరికి అడగాలి, ఎవరితోటి మాట్లాడాలి? ఇప్పుడు మీతోటి మాట్లాడుతున్నాం మేము, మీరు పై అధికారులతోటి మాట్లాడి మాకు వచ్చేటట్టు చూడండి అన్న. తప్పకుండా అన్న, తప్పకుండా. మాకు ఒకటి మీరు ఒక్కలే తెలుసు. ఇక మీతోటే మా సమస్యలు మీతోటే చెప్పుకుంటున్నాం. ఎమ్మెల్యే కలవాడు, ఎంపీ కలవాడు, మంత్రి కలవాడు, సీఎం కూడా కలవాడు. మాకు ఏదన్నా అడిగితే బ్యాంక్ వాళ్ళతోటి అడగాలి, లేదా మీకు ఫోన్ చేసి చెప్పాలి మా బాధలు. మీతోటి అవుతుందని మీకు చెప్తున్నాం అన్న. దయచేసి మాకు 4వ విడత రుణమాఫీ రాలేదు, ఇంకోటి 2 లక్షల రుణమాఫీ కాలేదు, ఇంకోటి రైతు భరోసా అందరికి రాలే అన్న. అన్న ఇంకొక మాట చెప్తాను నీకు. ఇప్పుడు ఈ బాధలు చెప్పినవు కరెక్టే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నా వీడియో కింద పెట్టిన మెసేజ్లు వాళ్ళంతా అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దోస్తులు. ఓకే, అయితే ఇప్పుడు ఈ వీడియో చూసి వాళ్ళకు ఫోన్ చేసి అడిగినందుకు జరిగిన బాధకి మొత్తం ఇట్లా మెసేజ్లు పెడుతురు కదా. ఇంతమంది రైతులు ఈ ఒక్క వీడియోకే ఇంత స్పందిస్తారు కదా. అది కాదు, ఇంకా అసలు ముచ్చట చెప్తా. ఈ రైతుల గురించి రోజు మనం మాట్లాడుతుంటే మన వీడియోలు ఇంకా చాలా ఉంటాయి. రైతు బంధు రాలేదని, రైతు రుణమాఫీ కాలేదని, బోనస్ రాలేదని, 4వ విడత పైసలు రాలేదని మనం కొట్లాడుతున్నాం కదా. ఈ ముచ్చటకి ఎందుకో స్పందించారు మరి? ఈ ముచ్చటను ఎందుకో పైకి తీసుకపోరు మరి? ఇంతమంది రైతుల వీడియోలు కనబడతలేవా? ఇప్పుడు అంటే మన అన్ని రోజు చూసుకుంటా వీళ్ళంతా సావని అని చెప్పి ఇడిచిపెడుతున్నారు కదా. వీళ్ళంతా వాళ్ళకు నొప్పి అయితేనే ఇలా యాదికి వస్తుంది. రైతు సస్తుంటే నొప్పి అయితే లేదా మీకు? రైతుకు బాధ అయితే మీకు యాదికి వస్తలేదా? అడగాలనిపిస్తలేదా? మీ అధికారులకు చెప్పినారు, ఒక్కసారి చూపెట్టుర్రి. మీరు కనుక మీ మీటింగ్లల్లో మీరు మీ పై అధికారులకి సార్ ఇంకా ఇది రాలేదు, ఇది ఇంకా అడుగుతున్నారు, ఇది ఇంకా జరుగుతుందని మీరు అడుగుతున్నారా? మీతో అవుతుందా? వాళ్ళు చెప్పింది సప్పుడేక మోసుకొచ్చి ఇడిచిపెడుతున్నారు తప్ప మీరు అన్న పైకి పోయి అడిగిర్రా? మీకు లేకపోవచ్చు మీ పై అధికారులను అడిగే ధైర్యం మీకు లేకపోవచ్చు. కొంతమంది అధికారులకు చెప్తా ఉన్నా, నేను మీ పై అధికారిని అడుగుతా, మంత్రిని కూడా అడుగుతా, మంత్రికి చెప్తా, మంత్రిని అడుగుతా. మీ ఏవోలు మొత్తం గ్రామాలల్లో రైతులను మీ మీదకి ఎగదోస్తున్నారని చెప్తానండి, మిమ్మల్ని అడుక్కోమని చెప్తా ఉన్నారని చెప్తా. ఇప్పుడు ఎవరెవరు కామెంట్ పెట్టిరో వాళ్ళ ఉద్యోగాలన్నీ ఊడిపోవాలి. చూడన్నా ఎంత నన్ను తిట్టిరు, నాకు బాధ లేదన్నా. మమ్మల్ని నన్ను 100 తిట్టిరన్నా, నాకు బాధ లేదు. కానీ ఇక్కడ దాని కింద రైతుల గీ పనులేనా మాకు ఉండేటి, ఇక వేరే పనులు ఉండవా? మీ ఫోన్లు ఎత్తుకుంటా కూర్చోవాలన్నా, మీకోసానికే పని చేయాలన్నా అన్నట్టుగా పెట్టిరన్నా. ఇక ఏం చెప్పాలి వాళ్ళకి? చూడు ఒక్కొక్క కామెంట్స్ మీరు చూసుకోరా, వీడియో కింద ఉన్నాయి. ఇది మాత్రం వదిలిపెట్టకన్నా. గాలి ఎంత అన్నా అలా అన్నా మనకు అసలు చర్చ అది కాదు.
వాళ్ళతో కాదు. వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి అంత తొందరపాటు ఏ వాళ్ళు గింతే ఉన్నారా గీ పని చేస్తారా అని చెప్పి అవన్నీ ఎందుకు వాళ్ళకి? అసలు రైతులు సస్తుంటే ఒక్కనాడన్నా ఒక రైతుని సావకుండా ఆపగలిగినారు మీకు తెలివి ఉంటే? ఇలా చెప్తా ఉన్నారు ఏ ఆఫీస్ కాడ సూసైడ్ చేసుకున్నాడా ఒక ఆయన మేడ్చల్ కాడ ఏ ఆఫీస్ కాడ ఉరేసుకొని చచ్చిపోయాడు ఆపిండా మరి ఏవో మన బ్యాంకులో పురుగు మందు తాగి ఆనే చచ్చిపోయిండన్నా. చెప్తున్నా నేను అగ్రికల్చర్ ఆఫీస్ కాడ ఉరేసుకొని చచ్చిపోయిన రైతును ఆపినరా మీరు? ఒక ప్రాణం పోతుంటే మీకు లెక్క లేదు పట్టి లేదు. దాని గురించి ప్రభుత్వానికి మీరు చెప్పిండ్రా సార్? గ్రామాలలో సస్తున్నారు సార్ రైతులు, ఇబ్బంది అవుతా ఉంది సార్, మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మరి ఏదో ఒకటి చేయండి సార్ మీరు అడుగుతున్నారా? లే మా జీతం మాకు వస్తే సరిపోయి, మేము బాగుంటే సరిపోయి, ఎవడెట్లా పోతే మాకెందుకు? కాదన్నా ఇంత నిర్లక్ష్యమా మీకు? సీఎం కు తెలియదా అన్న? సీఎం కు తెలియదా ఈ రైతులు చనిపోయింది? వీళ్ళు చెప్పాలి కదా, వీళ్ళు చెప్తారే కదా, అధికారులు చెప్తారే కదా లెక్క. ఇడికెళ్ళి ఏమైంది ఎట్లయిందని చెప్పాలి కదా వీళ్ళు. బుద్ధి లేదు, అన్నం తింటుండో గడ్డి తింటుండో పీ తింటుండో మంచిగా తయారైనరు మీదికెళ్ళి కిందికెళ్ళి మీ దాకా. ఇంత దారుణం జరుగుతుంది, ఇంత పట్టించుకుంటలేడు. మరి ఆ రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు ఏమన్నా కలకుర్తి మామూలు పోయి ఆ భూములు ఆ కొంటా ఉండు రియల్ ఎస్టేట్ పెడతా ఉండన్నా. అదే ఇక సరే అన్న ఓకే, వేరే రైతులతో మాట్లాడతా. సరే అన్న మాకు ఈ డబ్బులు అందేటట్టు చేయన్న ఈ రైతులకు. ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ. ఒక్కసారి రైతులు తిరగబడితే ఎవ్వరు ఆగడన్నా ఇక ఇంకా ఓపిక పట్టుకుంటారు రైతులు మాత్రం. ఒక్కసారి తిరగబడితే మళ్ళా తెలంగాణ అప్పుడు పాత తెలంగాణ ఎట్లా ఉండే అట్లా అవుతుంది ఇక. అన్న ఇగో మెసేజ్ చూడు, ఏఈఓ దగ్గరికి వెళ్ళి 2 ఎకరాల 20 గుంటలకు రైతు భరోసా పడలేదని అడిగితే మొన్నటిదాకా సైట్ ఓపెన్లో ఉంది, ఇప్పుడు సైట్ ఓపెన్ కావడం లేదని ఈజీగా చెప్తుండు ఏఈఓ గాడు. ఇక సరే నేను ఎందుకు వాళ్ళన్నట్టు అంట, కానీ ఇంకా చూడండి అసలు ఏఈఓలు ఆఫీస్లో ఉండడం లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు, రైతులు రోజు ఆఫీస్ దగ్గరికి రావడం చాలాసేపు కూర్చొని వెళ్ళడం జరుగుతుంది. సరిపోయిందా? ఇంకెన్ని ఉదాహరణలు కావాలి మీకు? ఎవ్వరికి పట్టించు అది లేదు, బాధ్యత లేదు, ఒక ఏది పద్ధతి లేదు. మొత్తం ఎవ్వరు చూసుకుంటారు అన్న, ఎవ్వరు ఆ మంత్రులు ఎవరు చూసుకుంటారు, ఆ సీఎం ఆయనదే చూసుకుంటుండు, ఎమ్మెల్యేలు ఎవరు చూసుకుంటారు, పట్టించుకుంటలేరు అన్న రైతులు. అది ఎవ్వరు గోస పట్టించుకుంటలేరు. అంతో ఇంతో రైతులకు దగ్గర ఉంటారు ఏవోలు వాళ్ళకైతే వాళ్ళు మన బాధ తెలిసి ఉంటుంది. ఏదైనా ఉంటే మనకు టచ్లు ఉండేటోళ్ళు వాళ్ళే. ప్రభుత్వం ఏడుంటుందో తెలియదు, ముఖ్యమంత్రి ఏడుంటాడో ఎవరికి తెలియదు, తెలియదు. వాళ్ళు మాత్రమే దేవుని లెక్క కనపడతారు. వీళ్ళకి వాళ్ళే చెప్తారు ఏదైనా ఉంటే, వాళ్ళు చెప్తేనే కనపడతారు. నేను మొన్న భావన అని ఒక ఏవో గారికి కాల్ చేసినాం మనం ములుగుల. నేను చెప్పిన దేవుళ్ళ లెక్క కనిపిస్తారు మేడం మీకు రైతులకి, ఏదైనా ఉంటే మీ దగ్గర మీరు మాట్లాడింది జర్నీలో ఉన్నట్టుంది. అదే అంతకంటే ముందు మాట్లాడినా సరే మిమ్మల్ని అంత గౌరవిస్తారు. అరే మేడం చెప్తే అయిపోతుంది మేడం, అట్లాంటప్పుడు మీరు ఎంత మంచిగా స్పందించాలి అని నేనంటే అట్లా కాదట. మాకు మస్తు పనులు ఉంటాయి, మేము మీ ఫోన్లో ఎత్తుకుంటూ కూర్చోవాలన్నా, మీయే మాట్లాడాలన్నా, మాకేం సంబంధం రైతు భరోసా అంటారు డైరెక్ట్గా. ఇక మాకు సంబంధం లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు చక్కగా పడ్డాయి కదా అని కేసీఆర్ మీకు దోస్తున్నారు. అంటే కేసీఆర్ ప్రభుత్వమే బాగుందని ఏ వాళ్ళు కుట్ర పనులు తావున్నారు. ఇక రేవంత్ రెడ్డిని గద్దెదించడానికి చూస్తారు వీళ్ళు మొత్తానికి. దించితేనే మంచిదన్న, దించాలన్నా బుద్ధి వస్తుంది ఆయనకు, అట్లా చేస్తేనే బుద్ధి వస్తుంది. లేకపోతే ఏంది ఇంతవరకు మరి డబ్బులు రాకపోయా, ఎవరి అకౌంట్ లో పడ్డాయి, ఎవరికి వేసిండన్న ఆయన. సరే అన్న వేరే రైతులు చాలా మంది కాల్ చేస్తారు. 4 విడత రుణమాఫీ ఇంతవరకు డబ్బులు రాలే. అది అడగద్దట మనం ఇప్పుడు మరి ఎవరు అడగాలి? ఇప్పుడు ఈ మెసేజ్ పెట్టింది వాళ్ళే కదన్నా, మనకు మెసేజ్ పెట్టింది వాళ్ళే కదా. మొన్న నీకు చూపించా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డబ్బులు ఇచ్చేది మనకు, డబ్బులు ఇచ్చేది ఆయన. మనకు ఇస్తాడా ఇయ్యడా ఎప్పుడు వస్తే ఏందని చెప్పాల్సింది ఎవరు? అదేనా తుమ్మల నాగేశ్వరు ఎవరికి వేస్తుండు, ఎంత మందికి వేస్తుండు, ఆయన కాడ ఏది లేదా అన్న. మొత్తానికి చేస్తుండు, కామ్గా ఉంటున్నారు. మొత్తానికి వేయకపోతే మనం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, మంత్రి చెప్పలేదు, ఇంకా ఆదేశాలు జారీ చేయలేదు అనుకోవచ్చు. చాలా మందికి పడి కొద్ది మందికి రాకపోతే అధికారులను అడగకపోతే ఎవరిని అడుగుతారు? ఒక్కొక్క దానికోసం మంత్రిని అడుగుతారా? ఒక్కొక్క దానికోసం మంత్రిని అడుగుమంటారా? పలానా భూపాలపల్లి ఒక రాజయ్యకు రాలేదని మంత్రిని అడగమంటావా? లేకపోతే పలానా మహబూబ్ నగర్ లో ఒక సూరయ్యకు రాలేదని చెప్పి మంత్రిని అడగమంటావా? ఎట్లా అడుగుతారు? అక్కడక్కడ అధికారులు స్పందించాలి, అధికారులు చెప్పాలి. సరే అన్న ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ఒకసారి పత్రిక ప్రకటన ఇది. ఈ ప్రకటనలో ఏమి ఇచ్చినా ఒకసారి చూడండి. ఈనాడు ఇగో డేట్ 12 నాడు 3వ విడతల 3 ఎకరాలకు సంబంధించి ఇంతమంది రైతులకు ఇంతమంది అకౌంట్స్లో డబ్బులు జమ చేయడం జరిగిందని చెప్పి ఇది ఒక వార్త వచ్చిందన్న.
ఇది మూడో విడతలు ఎంతమందికి అయినాయి, రెండో విడతలు ఎంతమందికి, ఒకటో విడతలు ఎంతమందికి అయినాయి అని చెప్తూ ఎంతెంత జమ చేసామని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తెలియజేశారు అంటూ ఇక్కడ ఈ వ్యవసాయ పెట్టుబడుల కోసం పెట్టమని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. ఇది వ్యవసాయ శాఖనే ఈ డేటా అంతా ఇస్తుంది. ఎంతెంతమందికి ఎంతెంత పడ్డాయి, ఎక్కడెక్కడ ఏ విలేజెస్, ఎన్ని పైలట్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం, ఎన్ని పైలట్ విలేజెస్ అని డేటా ఇస్తుంది. నేనేమన్నా అంటే ఇక్కడ 1 ఎకరం వల్ల డేటా పెట్టినాం, 2 ఎకరం వల్ల డేటా పెట్టినాం, 3 ఎకరం వల్ల డేటా పెట్టినాం. డేటా అంటే ఎంత అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో జమ అయినాయని చెప్పి పెట్టారు. ఇక్కడ మొత్తానికి 3,487 కోట్ల రూపాయలు జమ అయినాయని చెప్పారు కదా. ఒక 2 ఎకరాల 20 గుంటలు ఉన్న రైతు, 1 ఎకరం 20 గుంటలు ఉన్న రైతు, లేదా 2 లోపు ఉన్నోడో 3 లోపు ఉన్నోడో ఉంటే అడిగితే ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మరి మంత్రి చెప్పాలన్నా? మంత్రిని అడగమంటారు? ఒక్కొక్క దానికి చెప్పారు. మరి అదనే చెప్పండి. మా దగ్గర అది ఉండదు సమాచారం, డైరెక్ట్గా మంత్రి గారికి నెంబర్ ఇవ్వమంటే ఇస్తాం మేము, ఇక నెంబర్ డైరెక్ట్గా మంత్రిగా చేసుకోండి అంటే చెప్పేస్తారు. మరి మా దగ్గర ఏముండదు అంటారు కదా, మాకేం సంబంధం లేదు అన్నట్టుగానే అంటా ఉన్నారు కదా. సో డైరెక్ట్గా మంత్రికే ఫోన్లు చేస్తారు, చేసి మీరు చెప్పిరని మా ఏవో చెప్పిండు సార్, మరి మా దగ్గర ఏం లేదంటుండు, నాదేమో 3 ఎకరాల లోపే ఉన్నది, మరి దీన్ని ఎవరు సరి చేస్తారు, ఎట్లా పడతాయి, ఎవరు మరి దీనికి రెస్పాన్సిబుల్ అని మంత్రిని అడగమని చెప్తాను నేను ఇక డైరెక్ట్. ఇదే రైట్ కదా, ఇది రైతు లైవ్లో చూస్తున్న రైతులకు అర్థమైంది కదా ఏం జరిగింది అనేది మొత్తం. మీరు పెట్టిన మీ ప్రకటన చూసి ఆగమైన రైతుల డౌట్లను క్లియర్ చేయాలనే పరిస్థితిలో ఉన్నారంటే మీకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. హలో.